భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన మందమరి జీఎం దేవేందర్. పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి టీజీ భరత్. లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ నాయకులు చేతనైతే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి తప్ప పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ 16వ డివిజన్ అధ్యక్షులు దూపాకి సంతోష్ కుమార్ హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కీర్తినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దూపాకి సంతోష్ కుమార్ మాట్లాడారు. పదహారవ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి రోజున స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కల్లిబొల్లి మాటలతో వారు ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వారు అభివృద్ధి జరిగే క్రమంలో మహానగరపాలక సంస్థ ద్వారా అక్కడ ఉండి ఆఫీసులో, కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభివృద్ధి జరగగానే అది మా బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి పరకాల శాసనసభ్యులు అభివృద్ధి పదంలోకి పోవడానికి, కీర్తినగర్కు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజలో ఉన్నారు. మరి వారు చెప్తా ఉన్నారు 1,50,00,000 రూపాయలు కీర్తినగర్కు వచ్చినాయి, అవి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తలేరని చెప్తా ఉన్నారు. మరి 1,50,00,000 రూపాయలు 2001-2002 ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది. మరి అటువంటి ఫండును మరి 2022లో మీరు పనులు ప్రారంభించకుండా 2023 వరకు కాలయాపన చేసి కాంట్రాక్టర్ల దగ్గర మీరు సొమ్ము గుంజుకున్న విషయం వాస్తవం కాదా అని మేము ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం. కమిషన్ల కోసము ఆ యొక్క పనులను, అభివృద్ధి పనులను ఆపిన విషయం వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. కేవలం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ముందే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని ఏదో కమిషన్లకు తోడ్పడి ఈరోజు అభివృద్ధి అనే పదాన్ని పట్టుకొని ముందుకొస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ వేదిక ద్వారా, బీఆర్ఎస్లో అనునిత్యం ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులను అవమానించే విధంగానే ప్రయత్నిస్తూ ఉంది. నిన్న కూడా ప్రెస్ మీట్లో కూడా మరి కార్పొరేటర్ గారి భర్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 16వ డివిజన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు పోగుల సంజీవ గారిని అవమానించి అతను దళిత రత్న అవార్డు గ్రహీత, ఆయన ఒక మేధాశక్తివంతమైనటువంటి వ్యక్తి, ఒక దళిత జాతిలో పుట్టడము అతను నేరం చేసిండా?
ఆ దళిత జాతిలో పుట్టడం ఆయన పాపమా, ఆయన అవమానించడం ఇది సరైనది కాదు. వెంటనే మా దళిత సోదరుడు పోగుల సంజీవ్ గారికి కార్పొరేటర్ భర్త గారు క్షమాపణ చెప్పాలని ప్రజాముఖంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఏది చెప్పినా వాస్తవాలే చెప్పడానికి రెడీగా ఉన్నాం. కేవలం ప్రకాష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయన నిధులు తీసుకొస్తున్నాడు. 17వ డివిజన్లో గద్దె బాబు గారు ఎమ్మెల్యే గారికి సహకరించి నిధులు తీసుకొస్తా ఉన్నారు. నువ్వు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నావు, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రా, నీకు ఎమ్మెల్యే గారికి నువ్వు సహకరించు, మన అభివృద్ధికి సహకరించని అడ్డుకోకు, అభివృద్ధిని అడ్డుకోకు, అభివృద్ధికి సహకరించమని తెలియజేస్తా ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాధారణంగా మేము అందరం ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాం. కేవలం నీ మాట చెల్లక, నీ మాట నిలబడక ఈరోజు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఊరుకోవని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. పేరు దుబాకి సంతోష్ కుమార్, 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆత్మకూరు మండలం అక్కంపేటలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. హన్మకొండ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారుల అభ్యసన విధానం గురించి అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి రికార్డులను గురించి వివరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి 1, 2, 5వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. బెండకాయ అరగంటలో చేస్తాను. చెప్పమ్మా. తొమ్మిది 90 మెంబర్స్ నమోదు మేడం. స్టాక్ స్టాక్ రిజిస్టర్ ఏది? 2 సెంటర్స్ స్టాక్ రిజిస్టర్ ఏది? ఏజ్ ఎంత బాబుది? 17. కమల పిల్లలు మా బిడ్డ 2 కమల పిల్లలు. పాప ఎక్కడ ఉంది? ఓకే. ఇంకొక బాబు ఎక్కడ ఉన్నాడు? సెంటర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంతమంది నాకు రోజు క్లాస్ ఎంత అండి? అంత వర్షం పడిందా? పేరేంటి? వర్షిత్. పించింగ్ అంటే ఏంటి? చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ దీనస్థితిలో ఉన్నానంటూ నటి పాకిజా చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెలించిపోయారు. ఆమెకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు 2 లక్షల చెక్కును అందించారు. తనకు సహాయం అందించిన పవన్కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె, చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకిజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను తిన్న భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే, నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ. సౌమ్యుడిని కావచ్చు, మెత్తటోడిని కావచ్చు, యుద్ధం అంటే కత్తి తీసుకొని రెడీ ఉంటా అని కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సౌమ్యుడు కావచ్చు, మెత్తటోడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట. కత్తి పొడవనుగానే ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్డులు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాను మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఇందిరమ్మ ఇల్లు నర్సరీని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం పరిశీలించారు. ఈ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. సరిత అనే లబ్ధిదారితో కలెక్టర్ మాట్లాడారు. మెయింటెనెన్స్ అండ్ కన్వర్షన్ స్టాక్ ఎక్కడ ఉంది? లాస్ట్ ఉందా? ఇది ఏంటో, ఇది ప్లాంట్, ఈ శిశు ఇక్కడ 550 బొప్పాయా? ఓకే, సరే ఉంది మేడం. జీపీలో ఉంది 9 ఇవేమో 1000 మేడం కన్వర్షన్. 1000 ఉన్నాయా మేడం? 1000లో ఏమేమి ఉన్నాయి కన్వర్షన్లో? శిశు ఉన్నాయి మేడం, బహునియా ఉన్నాయి. ఏంటి నిన్న ఏంటి మెను? బ్రేక్ఫాస్ట్ ఏంటి? విండోస్ ఉన్నాయా అసలు? ఇదే దాంట్లో ఉన్నారా? ఎవరి సిస్టమ్ బాగుందా? టీచర్స్ చెప్పారా ఎస్ అని చెప్పాలని?
స్కూల్లో చదివి ఇప్పుడు టేస్ట్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. టీవీ సరే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉండేది? బెడ్ లెవెల్ ఎప్పుడు మరి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, మీరు ఎప్పుడు? జూన్ 8కి వచ్చినారా? 6 ఏప్రిల్లో ఐదుగురు కడతాను. ఎంత మేస్త్రి ఎంత తీసుకుంటున్నారు? ఎంత మాట్లాడుతున్నారు? 73-350 దాకా నడుస్తుంది. ఇది ఎంత పడుతుంది? మొదలు పడుతుంది టన్నుకు ఇసుకొస్తా. ఎంత? 500 టన్ను. 1500 టన్నుకి. అంటే ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? వాళ్ళకి భూపాలపల్లి నుంచి ఇట్లా భూపాలపల్లి నుంచి తెచ్చుకుంటున్నారా? మన పంచాయత్ సెక్రటరీ ద్వారా వచ్చేస్తే నేను మాట్లాడి ఇప్పిస్తాను. ప్రతి కాలనీలో చుక్కనీరు నిల్వకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం రోజున వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో కొత్తగూడెం ఎస్సీ-బీసీ కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానిక నాయకులు ప్రజలు సమాచారం అందించగా నేడు క్షేత్రస్థాయిలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకుని త్వరితన పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. బలహీన వర్గాలు ఎప్పుడైతే రాజ్యం రాజ్యాధికారం సాధిస్తారో అప్పుడే మనం అభివృద్ధిలోకి వస్తామని చెప్పిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా వారి యొక్క అడుగుదారుల్లో వారి యొక్క చెప్పారు, ముళ్ళు కడితే ఆదిశాలను కడితే మేధా ఇదే రానా విగ్రహం అదే అన్న. ఓకే సార్. ఆఫీసు బిద్దాం ప్లాన్ ఇట్లా పోయి అట్లా పక్కకు పోతుంది. ఆ పక్క అప్పుడు ఇందులో అంటే ఇప్పుడు నేను 10 నిమిషాలు ఇస్తాను పర్మనెంట్ ఎక్కడ అంటే ఇళ్ళలో తీసుకోపోతుంది. ఒక సెంటర్ మీకు బయట పెళ్ళికి ఒక 10 నిమిషాలు ఇస్తాను. మీరు పర్మనెంట్ గా పెట్టి అలా ట్రైనింగ్ చేస్తారు. అది ఎవరి ఇళ్ళకి పోయేది ఇండివిజువల్ గీయకండి. 10 నిమిషాలు ఇస్తారు. నేను మెయింటెనెన్స్ చేస్తలేదు. వాటర్ బాగుంది. ఇదంతా గోడలు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం. ప్రభుత్వం వాటా ఎంత, పరిశ్రమ వాటా ఎంత అనేది ముఖ్యం కాదు, కోటి రూపాయలు ఇవ్వడం ముఖ్యం. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి
ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని రామచంద్రరావు ఒక మిసైల్. కిషన్ రెడ్డి, నేను లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని ట్రోల్ చేశారు. మోడీ పీఎం అయ్యాక కూడా ఛాయ్ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి ఏంది అని ట్రోల్ చేశారు. కానీ రామచంద్రరావు ఒక మిసైల్ అని బండి సంజయ్ అన్నారు. చాలా మంది ట్రోల్ చేస్తుంటారన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అన్న రామచంద్రరావు గారు ఒక మిసైల్. నన్ను చంపి నా భూమిలో నుండి రోడ్డు వేయండి. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వనని నిరసన తెలిపిన రైతులు. నిరసన తెలుపుతున్న రైతులను ఈడ్చుకెళ్లిన పోలీసులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ అనే రైతు జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం తన భూమి ఇవ్వనని మార్కెట్లో ఒక గుంటకు 10 లక్షలు ఉండగా అధికారులు కేవలం 63,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించిన రైతు. సిగాచి కంపెనీ నుండి తెలంగాణ ప్రభుత్వం పైసలు తిన్నది. శిథిలాల కింద మా వాళ్ళ శవాలు ఉన్నాయి. కంపెనీ వాళ్ళు వాటిని బయటకు తీయడం లేదు. ప్రభుత్వం పైసలు తీసుకొని కంపెనీని ఏం అనడం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మా వాళ్ళను కోల్పోయాం. రేవంత్ రెడ్డి వరస్ట్ సీఎం. కేసీఆర్ ఉన్నప్పుడు కంపెనీలో అన్ని చెకింగ్స్ జరిగేవి. తెలంగాణ సీఎం ముర్దాబాద్, తెలంగాణ పోలీస్ ముర్దాబాద్ అంటూ ఆవేదన తెలిపిన సిగాచి కార్మికులు. तुम्हारा तेलंगाना सीएम को बुलाओ। लौड़ के गया इधर का आदमी कितना मर गया, क्या कर गया, क्या दिया दे दिया, क्या दे दिया, न्यूज पे कितना दिखा रहा है, आदमी कितना मर गया, कितना चला गया, क्या दे दिया है, रात को क्या क्या दे दिया, मैं पूछ रहा हूँ क्या दे दिया हो तेलंगाना। पहले केसीआर था अच्छा था, जब से साला ये सीएम आया है मालूम तो है। मैं बोल रहा हूँ केसीआर के बाद ये सीएम जब से आया है ये साला कभी भी आदमी का पर्सन नहीं दुखता है। मैं बोल रहा हूँ मेरा कंपनी में बहुत आदमी अभी भी मर चुका है। अभी भी तुम कंपनी में हमारा ढूंढ लिया, मेरा अभी तक नहीं मिला, अभी तक आदमी नहीं मिला हमारा, अभी तक आदमी हमारा ये नहीं मिला, अभी तक एक आदमी अभी तक नहीं मिल रहा है, अभी तक नहीं मिला। हर जगह हर कंपनी ढूंढ लिया, कंपनी रात भर हम लोग रात भर कंपनी इधर हम लोग क्या आदमी के लिए क्या बोल रहा है। ये सीएम है तेलंगाना का, सीएम है लौड़ है, तेलंगाना का सीएम है ना लौड़ है, बोला मेरे को आदमी सब गया, तेलंगाना का सीएम है ये आदमी सब गया। अपना स्टेट में चलो, अपना सीएम को दिखाएगा, अपना स्टेट में चलो,
अपना सीएम अगर सामने तुम्हारे सामने खड़ा नहीं होगा तो मेरे को बोलो, मैं जान दे देगा तुम लोग के सामने। तुम्हारा सीएम है, सीएम है, कुछ नहीं, कोई भी कंपनी में मान गया भी आएगा तो साला तुम्हारा सीएम यही देखता है। देखो अपना अपना लाभ केसीआर संस्था अभी तक लाभ नहीं दिया हमारा, अभी तक नहीं लाभ नहीं दिया हमारा। कहाँ गया हमारा लाभ? ये साला कहाँ गया? से नाका साला आया, नाका वो नाका साला मौजूद गया साला नाका तो प्रशासन लगा हुआ है, प्रशासन नहीं मिला तो तुम लोग दफना दिया आदमी को, किसी मिट्टी में दे दिया आप लोग। तब कहाँ गया और आदमी? झुट्टों का सेफ्टी लगाया तो उसको भी टांग तोड़ देंगे आप। हमारा आदमी अभी तक नहीं मिला, अभी तक आदमी हमारा नहीं। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.